వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ అయిన ఆలు ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఒక 5 minutes రెసిపీ అండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దానికోసం మనకు కావాల్సినన్ని ఆలు తీసేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసేసి కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుని మనం ఇలా ఏదన్నా ఒక బట్ట పైన క్లాత్ పైన వేసేసుకొని ఆ నీళ్ళ తడి అనేది మొత్తం పోయేంత వరకు మనం తుడుచుకోవాలి. ఫస్ట్ ఇలా మనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ క్లాత్ పైన. క్లాత్ పైన మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఆ తడి మొత్తం పోయేంత వరకు మనం వాటిని తుడుచుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఈ ఆలు మొత్తం ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టేసుకొని మనం ఈ ఆలు మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఈ ఆలుని తీసేసుకోవచ్చు. ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం మొత్తం ఆలు మొత్తం. ఇలా ఆలుని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 tablespoons అంత ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆలు మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసేద్దాం. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచి పెట్టేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి కారం వేసేసుకుందాం. కారం వేసేసుకొని కొంచెం మొత్తం కలిసిపోయేంత వరకు మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మొత్తం అంతా కలిసిపోయేంత వరకు కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. సో చూసారు కదండి, ఇలా మన బ్యాచిలర్ స్టైల్ ఆలు ఫ్రై అనేది చాలా సింపుల్గా, ఈజీగా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయింది. సో ఇది ఎవరైనా ఒక 5 minutes స్పెండ్ చేసేస్తే మనకి ఈ ఆలు రెసిపీ అనేది, ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్. అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నామో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆరో ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.